చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాలో విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. అసలు ఏం జరుగుతుంది సార్? విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేయడం నిజంగా దురదృష్టకరం అనుకోవాలి. సో ఆయన వన్ ఆఫ్ ది పిల్లర్ ఫర్ వైసీపీ. సో ఆయన రిజైన్ చేయడం నిజంగా బాధగా ఉంది బ్రదర్. సో మేబీ హీ విల్ కమ్ బ్యాక్. కారణాలు ఏమైనా అనుకోవచ్చు బ్రదర్, ప్రెజర్ అనుకోవచ్చు. మేబీ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, దెర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్. మేబీ ఆయనకు ఏదో ఉత్తరాంధ్ర ఇచ్చారు అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, మళ్ళీ తీసేశారు, అదే అయిండొచ్చు. లేకుంటే మేబీ హీ మైట్ బి డిసప్పాయింటెడ్ విత్ సమ్ అదర్ రీజన్స్. కొంచెం ప్రయారిటీ ఏమైనా తగ్గిండొచ్చు, లేదా మేబీ ఏజ్ అయిపోయింది అని అనుకోండొచ్చు. బట్ స్టిల్ అదైతే పెద్ద కన్సర్న్ కాకపోవచ్చు. ఆయన స్టిల్ ఫిట్ గా ఉన్నాడు, యంగ్ గానే ఉన్నాడు. అంటే యంగ్ నథింగ్ బట్ హీ కెన్ స్టిల్ మేనేజ్. జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ప్రెజర్ పెట్టి చేసేలా అని చెప్పేసి అంటున్నారు. అంత సీన్ ఉండదు, బట్ ఆయన అయితే పొమ్మని అయితే చెప్పిండని నా ఒపీనియన్. ఏం సార్ వైసీపీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది? మొత్తం ఒకళ్ళొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అసలు. Of course they will rebuild. I think they will rebuild. వీళ్ళు వస్తారంటారా లేకపోతే కొత్త వాళ్ళు ఏమైనా ప్రిపేర్ చేసే అవకాశం? అంత సీన్ అయితే ఏముండదు, బట్ మేబీ కొంచెం ఏమంటారు, యూజువల్ గా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొంచెం అసంతృప్తి అది ఇది ఉండొచ్చు. కొంతమంది డబ్బుల కోసము అవి ఇవి మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు. అది కొడాలి నాని గారు కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు పుకార్లు వచ్చినాయి. అది ఎంతవరకు ఏమో చెప్పలేం బ్రదర్. మేబీ ఏం ప్రెజర్ ఎక్కువైతే చేయొచ్చు, చెప్పలేము. అంటే వీళ్ళు మరీ బ్లాక్ మెయిల్ చేయడం అవి ఇవి చేస్తున్నారు. బయటకైతే తెలియదు కానీ ఇంటర్నల్ గా చేస్తున్నారని అధికార పార్టీ అయితే ప్రెజర్ ఖచ్చితంగా పెడుతుందని 100% పెడుతుంది. ఇట్లా బ్లాక్ మెయిల్స్ అవి చేయడం వల్ల కూడా కొంతమంది వెళ్ళిపోయిండొచ్చు. విజయసాయి రెడ్డి మీద కూడా ఏదో ఇంతకుముందు కేసు తీశారు, అదేదో ఒక లేడీ